రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయం నుంచి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని రక్షించిన దేవుడవు తండ్రి, కాపాడిన దేవుడవు అయా. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో తండ్రి, మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప నాయన. ఈ రోజున తండ్రి మా ప్రయాణాలను దీవించారు, మాకు ఏ హాని జరగకుండా కాపాడారు. వందనాలు ప్రభువా. మాకు కావలసిన ప్రతి వాటిని కూడా మీ మహిమైశ్వరంలో మాకు అనుగ్రహించారు. మా ప్రతి పనిని కూడా దీవించారు నాయన, ఆశీర్వదించారు. ఈ రోజున దేని నిమిత్తం మేము బాధపడకుండా అయా మీరే మాకు తోడై ఉండి బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు, దృఢపరిచినందుకు కూడా లెక్కించలేని కృతజ్ఞతలనైనా మరొకసారి ఈ రాత్రికాల ప్రార్థనలో ఈ విధంగా కుటుంబంతో చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు అయా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, మా భారమును మా పైన ఉంచుకొని మేము బాధపడుతున్నాము, మా సమస్యలను మాతోనే ఉంచుకొని ఈ రాత్రి కాలంలో మేము దుఃఖిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఆ విధంగా మేము ఉండకుండా మా భారాన్ని మీ పైన మోపినట్లయితే మీరు మమ్మల్ని ఆదుకుంటారని, మీరు మమ్మల్ని తండ్రి పోషిస్తారని, మీరు మమ్మల్ని విడిపిస్తారని, కాపాడతారని చాలా సుస్పష్టంగా సెలవిచ్చారు. ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా వారి యొక్క భారాన్ని మీ పైన మోపి అయ్యా ధైర్యముగా జీవించే కృప దయచేయండి, నెమ్మదిగా జీవించే కృప దయచేయండి నాయన. పేరు పేరున ప్రతి ఒక్కరిని గురించి అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి మీ సహాయం అనుగ్రహించండి అయ్యా. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి మొరబెడుతుండగా మా మొరను ఆలకించండి, సమాధానము దయచేయండి ప్రభువా. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు తండ్రి. అయ్యా, ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే లంగ్స్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, లివర్ సమస్యలతో ఉన్నారో, కిడ్నీ సమస్యలతో ఉన్నారో వాటి నుంచి కూడా స్వస్థత వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, బ్లడ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా. చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి కూడా అయా విడిపించండి. ఎవరైతే బిడ్డలు తండ్రి కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్తో అయా, నోటి సంబంధమైన ప్రాబ్లమ్స్తో, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్తో, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో వాటిల్లో నుంచి కూడా ప్రతి బిడ్డను విడిపించి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాము. మోకాల సమస్యల నుంచి విడిపించండి తండ్రి. బోన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. బీపీ, షుగర్, థైరాయిడ్స్ అన్ని కూడా నార్మల్గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి తండ్రి అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఆర్థరైటిస్ తో ఉన్నారో, ఎవరైతే అయా క్యాన్సర్స్ తో ఉన్నారో, ఎవరైతే పెరాలసిస్ తో ఉన్నారో వారందరికీ కూడా యేసు నామంలో సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాము. దురాత్మ క్రియల నుంచి కూడా నజరేయుడైన యేసు నామంలో విడుదల దయచేయండి. డిప్రెషన్ లో ఎవరు కూడా ఉండకుండా ఆ డిప్రెషన్ సమస్య నుంచి విడుదల దయచేయమని, ప్రతి బిడ్డ కూడా సంపూర్ణ స్వస్థత కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయనా, కుటుంబంలో గొడవలు, కలవరాలు, అశాంతికరమైన పరిస్థితులు అన్నిటినీ తొలగించండి అయ్యా. ఒకరంటే ఒకరికి పడనటువంటి ఆ హృదయాలను తీసివేయండి ప్రభువా. అయా, భార్యాభర్తల మధ్య విభేదాలు, రక్త సంబంధికుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు తండ్రి అయా, వాటన్నిటిని తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి ప్రభువా. అయా, అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డకు అప్పు నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న పనులు తండ్రి వారు ఫలించి వారికి ఉన్న అప్పులను తండ్రి అయా తొలగించుకునే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయన, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా మంచి సాటి అయిన సహాయము దయచేయండి. సొంత గృహాల కోసం అడుగుతూ ఉండగా సొంత గృహమును అనుగ్రహించండి తండ్రి.
లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి దయచేయమని నాయన, వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు అయ్యా, వారందరినీ దీవించండి, కాపుదలు అనుగ్రహించండి. వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయమును వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించమని, గర్భఫలాన్ని మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించి వారికి ఉన్న ప్రతి వ్యసనం నుంచి విడిపించి మారు మనసు దయచేయమని నాయన, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని మేమందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మా అందరికి కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిని మేమందరము సజీవులంగా చేరి స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.